అందరికీ నమస్కారం అండి. అందమైన డిజైన్స్ చూడడానికి అంబికా ఫ్యాషన్స్ 79. ఈరోజు అయితే ఈ వర్క్ అన్న స్టార్ట్ చేశానండి. ఈరోజు డైలీ లాగ్ అన్నది చిన్న లాగ్ కింద చేస్తున్నానండి. నేను వర్క్కి సంబంధించి ఏమేమి పనులు చేస్తాను అని చెప్పి నేను ఈ చిన్న వీడియో అన్నది మీకు యాడ్ చేస్తానండి. ఈ డిజైన్ వచ్చి 4 కలర్స్ అండి. నేను కలర్స్ అన్నది ఆల్రెడీ సెట్ చేశాను. చేసి ఓకే చేసిన తర్వాత థ్రెడ్స్ కూడా సెట్ చేశానండి. కింద నేను వర్క్కి ఎప్పుడు న్యూస్ పేపర్ అన్నదే యూస్ చేస్తానండి. ఫినిషింగ్ అంతా నీట్గానే వస్తుంది. గత 4 ఇయర్స్ నుంచి నేను న్యూస్ పేపరే యూస్ చేస్తానండి. యాక్చువల్లీ మీకు కనిపిస్తుందో లేదో ఈ లైన్ వచ్చి వాళ్ళ నెక్ అండి. కాకపోతే ఇక్కడ పైపింగ్ వేయడం వల్ల నేను 1 ఇంచ్ ఇది సరిపోతుందండి. కొంచెం ఏదన్నా మెజర్మెంట్ తేడా వచ్చినా సరే స్టిచ్చింగ్ మేమే చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు మేము అది సరి చేసేసుకుంటామండి. మేమే బ్లౌజ్ అన్నది స్టిచ్చింగ్ చేస్తాము. ఈరోజు మీకు ఏంటంటే పైపింగ్ థ్రెడ్ వేయడం అన్నది నేను చూపిస్తానండి, ఎలా వేయాలన్నది. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. కాకపోతే ఆ వీడియోస్ చూస్తే నేను కూడా ట్రై చేశాను. నాకు అయితే చాలా పర్ఫెక్ట్గానే వచ్చిందండి ఫస్ట్ అటెంప్ట్లోనే. ఫినిషింగ్ చూడండి. మా మిషన్ వచ్చి ఫోర్టెవర్ అండి. 4 ఇయర్స్ అవుతుంది నేను మిషన్ తీసుకుని. అప్పటి నుంచి ఏ రిపేరు రాలేదండి. ఫినిషింగ్ కూడా చాలా ఇప్పటికెప్పుడు ఆయిలింగ్ అన్నది చేస్తూ ఉంటాను. వర్క్ విషయంలో అయితే ఎప్పుడు నాకు ఇబ్బంది ఏం పెట్టలేదండి. ఫినిషింగ్ పరంగా వస్తే నీట్గానే వస్తుంది. నేను స్పీడ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, 800లో స్పీడ్ పెట్టే నేను మిషన్ అన్నది రన్ చేస్తానండి. నేను షార్ట్లో అప్లోడ్ చేశాను కదండి, ప్రిన్స్ కటింగ్ లెహంగా మీద బ్లౌజ్ అని. నేను దీనికి 3 మంత్స్ బ్యాక్ ఈ బ్లౌజ్ అన్న చేశానండి. వీళ్ళకి నా 3 ఇయర్స్ కస్టమర్స్ అండి. వర్క్స్ కానీ బ్లౌజెస్ కానీ మొత్తం ఆల్ ఇన్ వన్ నా దగ్గరే చేయించుకుంటారు. వీళ్ళు అదే ఆదికి నాకు ఈ బ్లౌజ్ ఇస్తుంటే మీకు ఒకసారి ఈ బ్లౌజ్ అనేది నేను షేర్ చేస్తున్నా. ఇది పెద్ద మిషన్ మీదే వేసిందండి, ఫోర్టెవర్ మీదే వేసాను. ఈ బ్లౌజు కుట్టి ఇంచుమించు 4.5 అవుతుందేమోనండి. ఇది చిన్న మిషన్ ఉషా మీద వేశాను నేను. ఈవిడికి ఫస్ట్ బ్లౌజ్ అనే చెప్పచ్చు. చాలా ఇయర్స్ అయిపోయిందండి ఈ బ్లౌజ్ వేసి అవుతే. కానీ ఈవిడ చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నట్టున్నారు. అసలు ఎక్కడ వర్క్ ఏమి. ఇది పెద్ద మిషన్ మీద కాదండి, చిన్న మిషన్. నాకు ఉషా 450 ఉందండి. అప్పట్లో మా ఊర్లో అయితే నేనే ఫస్ట్ మిషన్ అండి. మీకు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా, ఇది నేను వర్క్ చేసిన తర్వాత ఇవి కూడా మేమే చేస్తామండి. ఇప్పటికీ చేస్తాము. కానీ పెద్ద మిషన్ మీదకి వచ్చేటప్పటికి వర్క్స్ ఎక్కువైపోయి నేను ఇలా చేయడం అన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆపానండి. చిన్న మిషన్ ఉన్నప్పుడు అయితే ప్రతి బ్లౌజు, బ్రైడల్ బ్లౌజ్ కానీ ప్రతిదీ మీరు చూడవచ్చండి. మీకు ఇది కంప్యూటర్ వర్క్ అంటే ఎవరు నమ్మరండి, మగ్గం బ్లౌజ్ అంటేనే నమ్ముతారు. అలా ఉంటుంది లుక్ వచ్చేటప్పటికి. చూస్తున్నారా, మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానండి. గొలుసు, జర్కన్సు, షుగర్ బీట్స్ ఇది వర్క్ చేసేసిన తర్వాత నేను మగ్గానికి మళ్ళీ బిగించుకునండి ఈ వర్క్ అన్నది చేస్తాము. బుటీస్ కింద మగ్గంలో ఇస్తారు కదా బుటీస్, అలా వేస్తామండి. నేను 2020లో వర్క్ అనేది స్టార్ట్ చేశానండి.
కరోనాకు ముందు. ఇది కరోనా టైంలో ఇంటి దగ్గర అప్పుడు ఉన్నప్పుడు చేసిన బ్లౌజ్ అండి. అప్పుడు ఖాళీగా ఉండడం వల్ల ఇలా బ్లౌజెస్ చేసుకుని వీటిని ఇంకా బాగా చేయడానికి అప్పుడు ఈ ఆలోచనతో ఇలా మగ్గం ఫినిష్ ఇవ్వడం, మగ్గం బ్లౌజుల కింద చెయ్యాలి. అప్పుడు కరోనాలో మ్యారేజెస్ జరిగాయి కదండి, అప్పుడు కంప్యూటర్ వర్క్లే ఎక్కువ చేయించుకునేవారు. మగ్గం బ్లౌజెస్ అనేవి అప్పుడు షాపులు క్లోజ్లో ఉండేవి కదండి లాక్డౌన్లో. అప్పుడు నేను ఏం చేశానంటే ఇవిలా మా కజిన్ చేస్తుందండి ఇలా ఈ వర్క్ చేయడం. మా కజిన్ చేస్తుందండి ఇలాగా మగ్గం ఫినిష్ చేయడం. సో తనతో ఇలా ప్రతి బ్లౌజు నేను మగ్గం ఫినిష్ అన్నది చేసి అప్పట్లో ఇచ్చాను. నేను ఒకసారి అడుగుతానండి, వీడికి దాదాపు 10 బ్లౌజెస్ పైనే చేసి ఉంటాను వర్క్లు. వీలవుతే ఒకసారి అడిగి మొత్తం మీకు అన్ని బ్లౌజెస్ ఇవన్నీ మీకు నేను షేర్ చేస్తానండి. చూసారా జరీ కూడా ఎంత నీట్గా వస్తుందండి. ఆల్రెడీ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. స్టిమ్మర్ అన్నది నేను ఆఫ్ చేసేసానండి, కట్టరు ఆఫ్లో ఉంది. అయినా సరే చూసారా ఎంత నీట్గా వస్తుందోనండి. ఎప్పుడైనా సరే కట్టర్ ఆఫ్ చేస్తేనే వర్క్ ఫినిషింగ్ అన్నది బాగుంటుందండి. మనం వర్క్ ఫాస్ట్గా కూడా బాగా జరుగుతుందండి. ఏంటంటే పద్దాక అది కట్ చేసుకుని టైం ఎక్కువ తీసుకుంటుంది ఆన్లో ఉండడం వల్ల. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫినిషింగ్ కూడా తెగి ఆన్ అవ్వడం, ఇలాగ కటింగ్ అవ్వడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, ఆన్ అవ్వడంతో మనకి ఫినిషింగ్ అన్నది అంతలా ఉండదండి. ఇది నా ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్ అండి. నాకైతే నేను మ్యాక్సిమం కట్టర్ తోటి చేస్తానండి. ఎప్పుడైనా ఇలాగ మిషన్ దగ్గర ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా చిన్నవి ఏంటంటే నేను థ్రెడ్స్ అన్నవి ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసేసుకుంటానండి. ఇలా నుంచి వర్క్ జరుగుతున్నప్పుడే ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమీ అవ్వదండి. మాది 4 టవర్ అండి. నా ఫ్రేమ్ ఏరియా వచ్చేసి 20x48 అండి. ఇవి ఏంటంటే నేను లెహంగాలు, శారీస్కి వాటికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అప్పట్లోనే నేను శారీస్కి అప్పుడు ఇప్పుడు అయితే శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. నేను అప్పట్లోనే శారీస్కి తీసుకున్నాను. ఫ్యూచర్లో ఏదైనా ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఫ్రేమ్ కొంచెం పెద్దగా ఉంటే ఏమవుతుంది అన్నట్లుగా ఆలోచించి తీసుకున్నాను. చాలామంది ఏమన్నారంటే ఎందుకంత ఫ్రేమ్ వేస్ట్ కదా, జాయింట్స్ వేసుకోవాలి. ప్రతి బ్లౌజ్కి నేను 2 జాయింట్స్ అయితే వేస్తానండి మిషన్కి వచ్చేటప్పటికి. ఐదర్ ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ. మళ్ళీ తర్వాత హ్యాండ్కి కూడా ఈ బోర్డర్స్ ఉంటాయి కదండి, ఈ బోర్డర్స్కి మనం ఎక్స్ట్రా క్లాత్ అన్నది యాడ్ చేయకపోతే మనం ఇట్లాగే మనం ఫ్రేమ్కి ఫిక్స్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే 2 ఇంచెస్ అన్నది వర్క్ గ్యాప్, ఇక్కడికి వచ్చేటప్పటికి 2 ఇంచెస్ అన్నది గ్యాప్ తీసుకుంటుందండి. మిషన్ ఇక్కడి నుంచి వర్క్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇటు సైడ్ వచ్చేసేటప్పటికేమో 1 ఇంచ్, ½ ఇంచ్ అన్నది తీసుకుంటుందండి. నా మిషన్కి వచ్చి ఇటు అయితే 2 ఇంచెస్ తీసుకుంటుంది. అయితే మనం ఇటువంటి బ్లౌజెస్ పెట్టినప్పుడు ఇలా బార్డర్ దగ్గర చాలామంది ఇలా ప్లెయిన్ బార్డర్ ఉంది కదా మేడం, ఇక్కడి నుంచే చేసేయండి వర్క్ అని అంటారు. మనం ఇలాగే ఫ్రేమ్ అన్నది ఫిట్ చేస్తే ఏమవుతుందంటే 2 ఇంచెస్ అన్నది ఫ్రేమ్ తీసేసుకుంటుంది కాబట్టి వర్క్ అన్నది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి ఇక్కడి నుంచి అన్నది మనకి వర్క్ అన్నది రాదు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అని అంటే క్లాత్ ఎడిషనల్గా ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ క్లాత్ అన్నది యాడ్ చేసుకోవడం వల్ల మీకు అది కూడా యాడ్ చేసి అది కూడా ఒకసారి చూపిస్తానండి, క్లాత్లు ఎలా జాయిన్ చేసుకోవాలో. ఇవి కూడా మనం చాలా జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలండి. మనం స్పీడ్గా కంగారుగా జాయింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెచ్చుతగ్గులు వచ్చేసి ఈ డిజైన్ బార్డర్ అన్నది మనం చేసినప్పుడు వర్క్ అన్నది ఇలా క్రాస్గా వచ్చేస్తుందండి. కొద్ది కస్టమర్స్ కంటే ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తున్నట్టుగా ఉంటారు కొన్ని కస్టమర్స్. వాళ్ళు ఏంటంటే మాకు అంటే తెలిసిపోద్ది, అది మిస్టేక్ జరిగినట్టు తెలుస్తుందండి. ఎందుకంటే బార్డర్ మీద కదండి, బార్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా క్రాస్ అన్నది వచ్చేస్తుంది. మనకు ఆటోమేటిక్గా అది మిస్టేక్ అని గుర్తుపడతారండి. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం స్టార్టింగ్ వర్క్ అండి చాలామంది అంటారు మిషనే కదా
మిషనే చేసేస్తుంది కదా అని చెప్పి అనుకుంటారు. కాదండి, మిషన్తో పాటు మనం చాలా తీసుకుంటూ ఉండాలి. కేర్లో అయితే ప్రతిదీ మనం దగ్గర ఉండి చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి అంటించుందండి, అంటే ఇది జస్ట్ సింపుల్ డిజైన్ అండి, సింపుల్ డిజైను. వీటికి ఏంటంటే ఈ కట్స్ ఇవన్నీ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఈ థ్రెడ్స్ కట్ చేసేసి లైట్గా కుందన్స్ అన్నీ అంటిస్తాండి. కొద్దిగా ఆప్షనల్ అండి, కుందన్స్ వాళ్ళు కావాలంటే ఇలా న్యూస్ పేపర్ అన్న తీసేసి నీట్గా థ్రెడ్స్ కటింగ్ అంతా చేసేసి మీకు మళ్ళీ నేను అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు ఇది లెహంగా అనేది, ఇది కటింగ్ వీలవుతే నేను కటింగ్ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి. ఇది ఇప్పుడు ఈ లెహంగా ఒకటి కట్ చేయాలి, కట్ చేసేస్తా అంటే ఇది కట్ చేసి ఇది అంటింది ఇవన్నీ మీకు ఫినిషింగ్ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్గా చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఉంటానండి.